అయినా అసలు ఏముందిరా ఈ స్టార్లో? ఆ గ్లామర్ అబద్ధం, మాటల అబద్ధం, నటన అబద్ధం. స్టార్లు మామూలు మనుషులు కారు. మనం డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కొని వాళ్ళని చూడడానికి వెళ్తున్నామంటే మనలో లేనిది వాళ్ళలో ఏదో ఉంది. నా చిన్నపిల్లలకి ఆనందాన్ని ఇస్తుంది నాన్న, వాళ్ళ ఇమాజినేషన్ ని పెంచుతుంది. సినిమాలు ఆ ప్రపంచం హారబుల్ నాన్న. మీ సినిమా వాళ్ళ మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పనుకున్నా నిన్ను కలిసిన తర్వాత. కాదని చంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశారు. మనుషులు వాడుకోవడం మీ ప్రొఫెషన్లో చాలా కామన్ అనుకుంటా. అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మన రేటింగ్ కోసం పిట్స్బర్గ్ లో పొర్లు దండలు పెట్టాలరా. సుధీర్ ఇదివరకు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బాగున్నాడు. ట్రైలర్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంది. డెఫినెట్గా ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇంద్రగంటి గారి డైరెక్షన్ కూడా ఆయన తీసినవన్నీ సక్సెస్ఫుల్ పిక్చర్లే. ఈ సినిమా కూడా ఆ స్థాయిని మించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పేరులో అంటే మీకు సమ్మోహనం అనగానే మీకు ఏమన్నా ఏమైనా జ్ఞాపకాలు ఇలా ఇలా అని ఈ మధ్య సాధారణంగా ప్యూర్ తెలుగు టైటిల్స్ కొంత తగ్గి ఈ మధ్య మళ్ళీ వస్తున్నాయి సార్. కొంచెం రంగస్థలం అని లేకపోతే మహానటిని లేకపోతే సమ్మోహనం అనే టైటిల్స్ ఎవరు పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టారు. సినిమా టైటిల్స్ విషయం వస్తే డెఫినెట్గా తెలుగు అచ్చ తెలుగు టైటిల్స్ బాగుంటాయి. మేము తీసిన సినిమాలన్నిటి కూడా తెలుగు టైటిల్సే పెట్టాము. మేము ఎప్పుడూ అదర్ లాంగ్వేజ్ టైటిల్ పెట్టలా. అగ్నిపరీక్ష, మోసగాడు మోసగాడు, 12 కాపురం, దేవుడు చేసిన మనుషులు, సీతారామరాజు, పాడి పంటలు, ఇలాగ అన్ని తెలుగు మాటలతోనే టైటిల్స్ వచ్చాయి. ఈనాడు, ప్రజారాజ్యం, అన్ని తెలుగు టైటిల్సే పెట్టాము. అదొక స్పెషాలిటీ. అండ్ ఇప్పుడు ఆ ట్రెండ్ మధ్యలో కొంత పోయి మళ్ళీ స్టార్ట్ అయింది సార్. మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన లవ్ స్టోరీ మీది? 12 కాపురంలో రొమాంటిక్ ట్రాక్ ఉంది, చాలా బాగా లైక్ చేసిన సినిమా అది. రిలీజ్ ప్రింట్స్ అన్నీ 100 days ఆడినాయి. 37 సెంటర్లు రిలీజ్ చేసాం అప్పుడు. 37 100 days ఆడినాయి. తర్వాత ఆ 17లో 14 25 weeks ఆడినాయి. మీ సినిమాలు సాధారణంగా మా విజయవాడలో జోకు, ఆయన సినిమాలు ప్రొజెక్టులో ఇరికిపోతారు అనేవారు. అంటే వస్తే మళ్ళీ బయటికి వెళ్ళాం. నేను చాలా సినిమాలు విజయవాడలో చూశాను సార్. నేను విజయవాడలో పెరిగాను సార్. సో మీ ఫ్యాన్డమ్ అక్కడ చాలా ఉండేది. సొంత పిక్చర్లు ఎప్పుడు తీసినా బెజవాడ వచ్చేవాడు. అవును, మీరు ఐ థింక్ రామ్ రాబర్ట్ రహీంకి మీరు వచ్చినప్పుడు అనుకుంటారు అలంకార్ వరకు కార్పెట్ గులాబీ పూల రేకులతో స్వాగతం చెప్పారు సార్. బాగా గుర్తు. అప్పుడు పెద్ద న్యూస్ అనమాట మా అందరికి. అది కృష్ణ గారు వచ్చి అవునండి, ఒక రోడ్ అంతా రోజ్ పెట్టాలి సార్. మహేష్ పుట్టినరోజు ఎలా జరిపారు? చిన్నప్పుడంతా ఇంట్లో మెడ్రాస్లో చేసేవాళ్ళు. ఇప్పుడు స్టార్ అయినాక మానేశాడు. అభిమానులు చేస్తున్నారు, వాళ్ళు అభిమానులు చేస్తున్నారు. ఒక నిర్మాతగా అయితే మీరు మీ సంస్థ ఎంతమందికి భోజనం పెట్టిందో అసలు పద్మాలయాలో భోజనం చేయని వాళ్ళు లేడు, అలా ఉండేది. ఆయనకి నిజంగా అసలు మనం స్టార్ట్ చేయకముందు మెడ్రాస్లో లంచ్ అంటే సాంబార్ సాదం, తైరు సాదం ఇచ్చేవాళ్ళు. అవునండి. మనం ఫస్ట్ కంపెనీ పెట్టిన ఫస్ట్ పిక్చర్కి అగ్నిపరీక్ష నుంచే నాన్ వెజిటేరియన్తో ఫుల్గా భోజనం పెట్టడం అలవాటు చేస్తాం. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా చేశారు. షిఫ్ట్లు మీరే కదా సార్ చేశారు. 70mm ఫస్ట్ మీరే చేశారు. అన్ని సాహసాలన్నీ సినిమాస్కోప్ మీరే చేశారు. అల్లూరి సీతారామరాజు 70mm సింహాసనం ఫస్ట్ టైం. 70mm రాజ్ 70mm అని విజయవాడలో ఫస్ట్ టైం మాకు అది ప్రొజెక్షన్ పెద్ద థ్రిల్ అనమాట. అంటే ఫస్ట్ టైం 70mm తీసిన సినిమా తెలుగులో. ఫస్ట్ కౌబాయ్, ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా కూడా మీరే చేశారు. అది కౌబాయ్ ఫిల్మ్, సినిమాస్కోప్, 70mm. చాలా ధైర్యంగా పెద్ద స్థాయిలో, మళ్ళీ అది చిన్న ప్రయత్నాలు కాకుండా రిస్క్ కూడా చాలా పెద్దది. మొట్టమొదటి సినిమాస్కోప్, మొట్టమొదటి 70mm. మామూలుగా కలర్ పిక్చర్, కలర్ ప్రింట్ 60,000 అయ్యేది. 70mm ప్రింట్ 2 lakhs అవుతుంది ఆ రోజుల్లో. అసలు అంటే 3 నెలల ముందు ఆర్డర్ ఇచ్చి డబ్బు కడితే కానీ లాస్ ఏంజలస్ నుంచి పంపడు ఫిల్ము స్టాక్ పాజిటివ్. ప్రసాద్ 70mmలో 70mm కట్టారు కానీ ఎవడో తీయట్లేదు, మనమే తీసాం. తమిళ్లో కూడా మహావార్యం తీసాము రజనీకాంత్, అది 70mm. రాజ్ థియేటర్ దగ్గర సింహాసనానికి 2 కిలోమీటర్ల దూరం క్యూ ఉంటే
ఆ తర్వాత రిలీజ్ రోజు 144 సెక్షన్ పెట్టారు, పెట్టారు. అవును. చూపెట్టినాడు లోపలికి వెళ్ళాలి. ఆ రోడ్నే రాను. థియేటర్ మొత్తం ఉండేది సార్ లైన్ బయట, కొత్త థియేటర్ పైగా అది. టికెట్ లేని ఆ రోడ్డు నడవని వెళ్ళదు. మీ చాలా సినిమాలుగా జరిగేది సార్, అలంకార్, రాజ్ చాలా చెప్పేవారు. ఇప్పుడు మహానటి వచ్చింది కదా మాయ, ఒకవేళ మీ లైఫ్ స్టోరీ మీద బయోపిక్ వస్తుంది అంటే డైరెక్టర్ ఎవరు చేయాలి? అంటే హీరో ఎవరు చేయాలంటే తెలుసు ఎవరు చేస్తేనే బాగుంటుందో, బట్ డైరెక్షన్ అనేది ఎవరు చేస్తే బాగుంటుంది మీ బయోపిక్లో ఒకటి వస్తుంది అంటే? ఇండస్ట్రీలో ప్రతి వారానికి కొత్త న్యూస్ వస్తుంది, కొత్త రక్తం వస్తుంది. ఎప్పుడో దిగిపోయి బయటకి బయోపిక్ ఇప్పుడు మనం డిసైడ్ చేయలేదు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయ్యి అభిమానులందరికీ సంతోషం కలిగించాలని ఆశిస్తున్నాను. నాగేశ్వరరావు గారి అభిమానులైనా, రామారావు గారి అభిమానులైనా, ఎవరి అభిమానులైనా కూడా అందరం కృష్ణ గారి అభిమానులమే. అటువంటి కృష్ణ గారి అంటే కృష్ణ గారి సినిమాలు చూస్తూ మేమందరం పెరిగిన వాళ్ళం, అలా అంత ప్రేమించి పెరిగిన వాళ్ళం ఆయన ప్రేమిస్తూ. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే రోజున మేము ఇక్కడికి వచ్చి మేము ఆయన జన్మదిన శుభాకాంక్షలు మేము చెప్పుకొని మా ట్రైలర్ ఆయన రిలీజ్ చేయటం మాకు నిజంగా మా అదృష్టం. అది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఒక మంచి చేతులతో, ఒక చల్లని చేతితో ఆయన మాకు ఇవాళ ఆశీర్వాదం అందించారు. డెఫినెట్గా మేము ఒక అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చక్కగా హ్యాపీగా అందరూ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఒక మంచి ఎంటర్టైన్మెంటు అందరూ ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటుంది. జూన్ 15 రిలీజ్ చేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందరికీ నమస్కారం అండి. సమ్మోహనం సినిమా ట్రైలర్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి తీవ్రంగా అభిమానిస్తూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన సూపర్ స్టార్ కృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించబడింది. ఈ సినిమాకి ఇంతకంటే శుభసూచకం ఉండదని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ మా సినిమాకి. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటూ, అందమైన రొమాన్స్తో పాటు ఆరోగ్యకరమైన హాస్యం ఉంటూ, అర్థవంతమైన పాత్రలు ఉంటూ, ఉత్కంఠభరితంగా సాగే సినిమా ఇది. నేను తీసిన సినిమాలో నాకు ఎంతో ఇష్టంగా ప్రేమించి తీసిన సినిమా ఇది. ఇందులో ముఖ్యంగా సుధీర్, చాలా కొత్త సుధీర్ బాబు మీరు చూస్తారు. అంటే ఎంత అత్యుత్తమ స్థాయి నటనని సుధీర్ బాబు చూపించగలరు అనేదానికి నా దృష్టిలో సమ్మోహనం అనేది ఎగ్జాంపుల్. అఫ్కోర్స్ అదితిరావు హైదరి కూడా అద్భుతంగా చేశారు. నరేష్ గారు చాలా ఒక ప్రత్యేక పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబడతారు. పవిత్ర లోకేష్ గారు, హర్షిని, రాహుల్ రామకృష్ణ, అభయ్. సో ఒక ఎన్సాంబుల్ పీస్ అంటాం మనం. చాలామంది అద్భుతమైన టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఒక చోట కలిస్తే ప్రోడక్ట్ ఎంత బాగుంటుందో, సినిమా అనేది ఎంత బాగుంటుంది, అనుభూతి ఎంత బాగుంటుంది అనే దానికి నా దృష్టిలో సమ్మోహనం అనేది ఒక ఎగ్జాంపుల్. మేమంతా ఎంతో ప్రేమించి తీసిన సినిమా, మేమందరం ఎక్కువగా ప్రేమించే సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఆయన చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. సో జూన్ 15వ తారీఖున సమ్మోహనం మీ అందరి ముందుకు రాబోతోంది. నా అన్ని సినిమా లాగానే ఈ సినిమాను కూడా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని నమ్మకం చాలా గట్టిగా ఉంది. సో జూన్ 15 సమ్మోహనం వీక్షించండి. థ్యాంక్ యూ. ముందుగా మావయ్య గారికి విషింగ్ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా నా నెక్స్ట్ ఫిల్మ్ సమ్మోహనం ట్రైలర్ లాంచ్ చేశారు. ఆయనకి ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో టీజర్ ఎలాగైతే మీ అందరికి నచ్చిందో ఈ ట్రైలర్ కూడా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ రేపు తర్వాత సినిమా జూన్ 15 రిలీజ్ అయిన సినిమా కూడా చూడండి. ఐఎమ్ షూర్ యూ లవ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ అవర్ టీమ్.